వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయ. అమ్మ, కొంతమంది మాటల్లో నేను విన్నాను, మీరు ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాబట్టి మీ దగ్గర ఈ ప్రశ్నను తీసుకొస్తున్నాను. ఏంటంటే, మేము గృహస్థులం కాబట్టి ఆధ్యాత్మిక చింతన కానీ ఆధ్యాత్మిక భావనను కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము. ఈ గృహస్థులు అవ్వటం వలన ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, పిల్లలు లేకుంటే మిగతా భారాలు కానీ, వీటి వలన ఈ భావాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము. ఇది కరెక్టేనా? ఎలా తీసుకెళ్ళాలి? లేకుంటే తీసుకెళ్ళకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలు నేను విన్నానమ్మా. మీ దాకా కూడా వచ్చాయనుకుంటాను. ఆధ్యాత్మిక సాధన చేయడానికి నాకు సంసారం, ఇల్లు, ఉద్యోగం, బాధ్యత అడ్డు అనేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే కదా మీరు అనేది? అవునమ్మా. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనకి సంసారం అడ్డు అనేది ఒక భ్రమ అని మనకి రామకృష్ణ పరమహంస ఒక సందర్భంలో చెప్పారు. ఇప్పుడు అంతేకాదండి, మనకి ఆదిశంకర్లు కూడా ఒక మాట చెప్పారు. ఏముంది, నువ్వు గానికి మనసులో గనక ఒక భావన పెట్టుకున్నట్టయితే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి మాట స్తోత్రమని, సర్వాంగిరో అని, తర్వాత నువ్వు చేస్తున్న ప్రతి పని దేవుడికి చేసే పూజని, నువ్వు వేసే ప్రతి అడుగు ప్రదక్షిణని, నువ్వు పడుకున్నటువంటి నిద్ర అంతా యోగ నిద్రని అలా భావించుకుని చేసుకోవచ్చు. ఎట్లా కుదురుతుంది అట్లా? ఇది కూడా మళ్ళీ మనకి ప్రశ్నే కదా. అంతేగా. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నది కష్టం అవుతుంది కదా. ఎట్లా అంటే దానికి గొప్ప ఉదాహరణ చెప్తారు మనకి రామకృష్ణ పరమహంస. ఇప్పుడు రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో గనక చూసినట్టయితే ఆడవాళ్ళు నెత్తిన 4-5 కుండలు పెట్టుకుని నీళ్లు పట్టుకెడుతూ ఉంటారు. అంత ఎడారి ప్రాంతం కాబట్టి అది ఒకసారి అయిపోతుంది. నెత్తిన కుండలు ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఉంటాయి. హాయిగా చేతులు ఊపుకుంటూ పెడతారు, పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అయితే చంకన పిల్లలను కూడా వేసుకుంటారు. మధ్యలో మాట్లాడుతూ కూడా ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, పలకరిస్తారు, అన్ని పనులు చేస్తూనే ఉంటారు. అయితే ఎప్పుడన్నా పైన ఉన్నటువంటి ఒక్క కుండన్నా లేక ఒక బిందెన్నా కింద పడినట్టుందా? లేదు. అట్లా దాని సంగతి మర్చిపోయి వాళ్ళు ఎడాపడా ఇలా ఇలా తలలు పేసి తిరిపి అడిపి చేశారా? లేదు, లేదు కదా. ఎట్లాగంటే నెత్తిన ఉన్నటువంటి కుండల మీద ఒక చిన్న ధ్యాస పెట్టుకున్నారు, ఎక్కువ కాదు. నిత్యకృత్యాలన్నీ అంటే మిగిలినటువంటి పనులన్నీ సహజంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. పిల్లాన్ని చంకనేస్తే వాడు ఏడుస్తూ ఉంటే ఇట్లా అంటూనే ఉంటారు, ఇటు పక్క అమ్మాయిది ఇటు రావే అటు పోవే అని చేతులు ఊపుతూనే ఉంటారు. ఇవన్నీ చేస్తూనే ఉన్నా ఇక్కడ దృష్టి ఉంది. ఇక్కడ దృష్టి ఉన్నప్పుడు ఇవన్నీ ఉంది. అలాగే దైవం మీద దృష్టి పెట్టుకోండి, ఈ పనులన్నీ చెయ్యండి. ఆయన చెప్పినటువంటి గొప్ప ఉదాహరణది. దీనికన్నా నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. అదేదో రామకృష్ణ పరమహంస చెప్పాడని కాక మనలాంటి గృహస్థుల కోసం చెప్తాం. కొత్తగా చాలా కాలానికి సంతానం కలిగింది. అబ్బో అపురూపంగా ఉయ్యాల్లో ఉన్నాడు. ఏమ్మా లోపల ఏదో పనికి వంటింట్లోనో ఇంకో పనికో వెళ్ళింది. వెళ్ళినప్పుడు వాడు కుయ్యి అనంగానే తల్లి వెంటనే పరిగెట్టిందా లేదా? అంటే దగ్గరే ఉందా? లేదు కదా. లేదు. పైగా ఇంకోటి, ఆ పడుకుని ఉన్న పిల్లాడు కూడా ఇక్కడేదో అన్నం తింటూ ఉంటే వాడు లేస్తే ఇక్కడ కూర్చున్న తల్లికి తెలుస్తోంది. వాడు ఏడవక్కర్లా, అవును, కుయ్యమని శబ్దం కూడా చేయక్కర్లా. అక్కడ పిల్లాడు కుయ్యనంగానే ఇక్కడ తల్లి పరిగెట్టిందా లేదా? ఎట్లా తెలిసింది? అంటే నువ్వు ఇతర విషయాల మీద ఎన్నింటి మీద నీ మనసు పెట్టి పనులు చేస్తూ ఉన్నా నీ అసలైనటువంటి లగ్నత ఎక్కడుంది అంటే బిడ్డ మీద ఉంది. అంతెందుకు, ఎక్కడో ఉంటుంది. ఉద్యోగం చేస్తోంది ఒక స్త్రీ, 6 నెలల పసిబిడ్డ, తప్పని పరిస్థితి. వాడక్కడ ఉయ్యాల్లో కుయ్యనంగానే వీడికి ఇక్కడ పాలు పొంగుతాయా పొంగవా? చేపుకొస్తాయా రావా? అది తల్లికి మాత్రమే తెలుస్తుంది. అయ్యో నా బిడ్డకి ఆకలేసినట్టుంది అని అనుకుంటుందా తల్లి. దానికోసమే ఉన్నాడు ప్రయత్నం చేస్తోందా? ఇంట్లో చూడ్డానికి ఎవరో ఉన్నారు, పోని ఎవరో అక్కర్లా, తన తల్లే ఉంది, తన బిడ్డను చూడ్డానికి మంచి సురక్షితంగా తనకన్నా భద్రంగా చూసుకుంటుంది. అయినా సరే వాడు కుయ్ అనక్కడ కదలంగానే ఈవిడ దగ్గర మార్పు వస్తుంది, బిడ్డ కదిలేడని. ఎట్లా? సంబంధం భావమయంగా పెట్టుకుంది.
ఈ భావమయంగా అప్పుడే ఇష్టమై ఎందుకు పుట్టారు అని విసుక్కునే వాళ్ళ గురించి నేను చెప్పట్ల. అలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు కదా మనకి. వాళ్ళు కాదు, బిడ్డ మీద అపరిమితమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా అయితే ఇలా చేస్తారో అలా ఉంటుంది. అది చెప్తూ ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే, ఒక స్త్రీ ధాన్యం దంచుతోంది. ఆయన అన్ని ఉదాహరణలు ఆడవాళ్ళదే చెప్పారు చూడండి. మగవాళ్ళకైతే కొద్దిగా, కాకపోతే నేను ధ్యానం చేసుకుంటాను మీరంతా ఊరుకోండి అంటే ఆడవాళ్ళు ఇంట్లో తగిన వాతావరణం కల్పిస్తారు. అవునమ్మా. ఆడవాళ్ళకి అట్లాంటి వాతావరణం ఎవరు కల్పించారు కదా. అందులోనూ ఆయన చెప్పినటువంటి కాలం ఇంకా అప్పటిది మరింత గట్టిగా చూడాలి. మరింతగా ఆడవాళ్ళ విషయంలో ప్రత్యేకత ఇవ్వనటువంటి రోజులు. అందులో బెంగాల్ మరీ దారుణం. అందుకే విప్లవాలు అక్కడే వస్తాయి. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ ముందర మొదలవుతూ ఉంటుంది. అందుకే శరత్ సాహిత్యం చదివి చూడండి, అక్కడ అసలు ఆడవాళ్ళు పడినటువంటి తిప్పలు కానీ వాళ్ళు పొందినటువంటి అణచివేత కానీ ఎలా కనపడుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. బాబోయ్, మనం ఈ ప్రాంతం వాళ్ళ మనమంతా చాలా అదృష్టవంతులు అనిపించేటట్టు ఉంటుంది. అవునమ్మా. అట్లాంటిది అందుకే ఆడవాళ్ళ ఉదాహరణ చెప్పారు. ధాన్యం దంచుతూ ఉంటుంది ఆవిడ. ఈ లోపల బిడ్డ ఏడుస్తూ ఉంటే సంకనేసుకుంటుంది. అదే సమయంలో ఎవరైనా బేరగాడు వచ్చి ధాన్యం కొనడానికి వస్తే వేస్తున్నటువంటి పోటు ఆపదు, అతనితో మాట్లాడుతుంది. మాట్లాడి బేరం చూసుకుని పంపించి అన్నీ చేస్తుంది. అంటే ఏమైంది, దృష్టి దీని మీద ఉంది, మిగిలినవన్నీ పైన చేస్తోంది. ఇది ఆగట్ల. ఏ రకంగా అయితే మనం శ్వాస ఏ పని చేస్తున్నా ఆగకుండా నడుస్తుందో ఆ రకంగా భగవద్ ధ్యానం మనకు దగ్గరకు ఉన్నట్టయితే మిగిలిన ఎన్ని పనులు చేస్తున్నా ఉద్ధరించబడతామనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి నేను ఇంకొక గొప్ప ఉదాహరణ చెప్తూ ఉంటాను. డ్రైవింగ్ చాలా మందికి ఇష్టం ఈ రోజుల్లో. అవునమ్మా కదా. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, అంటే వింటూ ఉంటారు, ఇవన్నీ చేస్తుంటారు. నేను ఒకళ్ళిద్దరిని అడిగా కూడా, బాగా చనువున్న వాళ్ళని, మీకు కాన్సన్ట్రేషన్ దెబ్బతినదా మీరు డ్రైవింగ్ చేస్తుంటే అంటే, అది మాకు గాలి పీల్చడం లాంటిది అలవాటైపోయింది డ్రైవింగ్ అన్నారు. అది అలవాటైపోయాక నువ్వు మాట్లాడుతుంటే డ్రైవింగ్ చేసేప్పుడు ఇబ్బంది ఉండదు. మాలాగా కొత్తగా నేర్చుకున్న రోజుల్లో పక్క వాళ్ళు పలకరిస్తుంటే కంగారు పడిపోయేవాళ్ళం. ఏమిటి, ఏమో డ్రైవింగ్లో తప్పేం చేస్తామని. ఏమీ లేదు, వస్తున్నటువంటి ఇటు బ్రేక్ వేస్తూ ఉంటారు, అటు యాక్సిలరేటరు, అన్నీ అన్నీ గేర్ మారుస్తూ ఉంటారు, అన్నీ మారుస్తూనే ఉంటారు. ఇది శారీరకంగా మారుస్తూ ఉంటారు, శరీరంతో, చేతులతో, కాళ్ళతో, నోటితో మాట్లాడుతూ ఉంటారు. నోటితో మాట్లాడడానికి బుర్ర కూడా పనిచేయాలి కదా, ఇక్కడ పనిచేయాలి. అలాగా ఒక దాని మీద మనం దృష్టి కేంద్రీకరించుకున్నప్పుడు మన లక్ష్యం ఏమిటి అన్నది మనం జాగ్రత్తగా పెట్టుకున్నప్పుడు మిగిలిన పెద్ద విషయాలు కావమ్మా. ఇవన్నీ వంకలేనంటారా? అంటే సాకుగా మనకి మనం అనుకోవటం కాదు, తెలియకపోవడం, అమాయకత్వం అంటాను. ఇలా చెయ్యొచ్చు అని వాళ్ళకి సలహా చెప్పిన వాళ్ళు లేరు అనుకుంటా. అసలు ఒక్క మాట అన్నారు కదా, నేను ఆధ్యాత్మిక సాధన చేయాలనుకుంటున్నాను, కుదరట్లేదు సంసార బాధ్యతలతో అన్నారంటే చెయ్యాలన్న ఉద్దేశం ఉంది కదా, మనసులో ఉందని భావించాలి. దాన్ని సరి చేసుకోలేకపోతున్నారు. కారణాలు అనేకం ఉంటాయి. మానసికంగా సంసిద్ధత లేకపోవడం కొంత, బలహీనత కొంత, మల్టీ టాస్కింగ్ అంటున్నామే అది లేకపోవడం కొంత, ఇలాంటివి ఉంటాయి కదా. అంచేత వాళ్ళకి ఇదేదో ఒక రకంగా ఈ పద్ధతి ఉందని చెప్తున్నాం కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మళ్ళీ మార్గాలు తేడా ఉంటాయి. ఎలా చెప్పాలి, ఏం చేసుకోవాలి, వాళ్ళకున్న పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో ఎలా సర్దుకోవాలి అన్నది ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి తేడా కనపడుతుందమ్మా. రైట్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.